అందరికీ నమస్తే అండి. రాయచూరు జొన్న రొట్టెకి స్వాగతం అండి. ప్రతిసారిలాగా ఈసారి కూడా వీడియో పెడుతున్నాను. ఆ వీడియో అంత ఇంపార్టెంట్ కాదులే అని మీరు చూడుకోకుండా వదిలేయకండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఈరోజు చెప్పబోతున్నాను నేను. ఒకటి ఏమంటే, మా దగ్గర జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు ఉంటాయి సార్. ఈ రాగి రొట్టె చూసుకోండి, ఫ్రెష్గా రాగి రొట్టెలు ఆ రోజే మేము పోయేలాగా చేస్తున్నాము. ఇక కారం రొట్టెలు వచ్చేసి జొన్న రొట్టెలు, ఇక రాగి రొట్టెలు ఇంకా ప్యాకింగ్ చేయలేదు. ఇవి వచ్చేసి సజ్జ రొట్టెలు ప్యాకెట్, కొన్ని ఇది జొన్న రొట్టెలు కూడా కలిపినారు మా వాళ్ళు. చూసేదానికి వచ్చిన వాళ్ళు ఇక ఇలాగ ఉంటుంది. ప్యూర్గా రాగి రొట్టె కావాలంటే. ఇంకొకటి ఏమంటే, మీకు మా దగ్గర మసాలాలు కూడా దొరుకుతున్నాయి. ఆ మసాలాలు ఎలాగంటే అవి కూడా ప్యాకెట్సే. మీ ఇప్పుడు ఎంటీఆర్, ఎవరెస్ట్ ఉంటావు కదా, అలాంటివే. కానీ అలాగ మేము ఎన్ని రోజులన్నా పెట్టుకొని వాడుకునేంత ఫర్టిలైజర్ కానీ ఈ ప్రిజర్వేటర్ కానీ వాడట్లేదు సార్. బెంగళూరులో కంపెనీ ఉంది అర్షిన్ అని, అక్కడి నుంచి తెస్తున్నాము. ప్యూర్గా వాళ్ళు లైట్గా ఫ్రై చేసి, ఇది హోమ్ మేడ్ ఉంటుంది కదా, హోమ్ మేడ్గా చేస్తున్నారు. హోమ్లీ ఉంటుంది అది, అలాగ చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటే, మేము జొన్న రొట్టి, సజ్జ రొట్టి ఇవన్నీ చేస్తున్నాం కదా, ప్రొడక్షన్ హౌస్, రోటీ ప్రొడక్షన్ హౌస్ అని ఏం చెప్తున్నా నేను. మా దగ్గర మిషన్ ఉంది, రోటీ చేస్తాము. మళ్ళీ తర్వాత వచ్చేసి మేము గ్యాస్ మీద పై మీద కాలుస్తాము. ప్యూర్గా ఇంట్లో ఏం చేసినామో, మీరు అమ్మ చేసిన ఫుడ్ కావాలా, హోమ్ మేడ్ ఫుడ్ కావాలా, అమ్మ చేసిన రుచి కావాలంటే మా దగ్గరకు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి సార్. ఇంకొకటి ఏమంటే, ఈ రాగిలు జొన్నలు ఉండవు కదా, ఇవి మేము తెచ్చుకునేది కర్ణాటక నుంచి తెచ్చుకుంటాము. ఆడ ప్యూర్గా చేస్తారు, అంటే ఆర్గానిక్ అంటారు కదా, అలాగా. మేము ఏ ఫర్టిలైజర్ కానీ ఏ మందులు కానీ ఆ పొలానికి వేయట్లేదు. అవి పండించే ప్లేస్కి మేము మందులు కానీ ఫర్టిలైజర్ కానీ తగిలించట్లేదు. చేసినాక నిల్వ ఉండేదానికి మేము ప్రిజర్వేటర్ వాడట్లేదు. అది ముందు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇలాగ మేము ప్యూర్గా ఇస్తున్నాము. కొంచెం ఏమంటే, మేము డైరెక్ట్ చెప్పాలంటే, ఇవి కొంచెం కరకర రావాలి కదా సార్. కొంచెం మేము ఈ జొన్న రొట్టెకి కొంచెం ఇది వాడతాము, ఏమంటే అది బియ్యం పిండి. ఎందుకంటే మీరు బజ్జీలు చేసేటప్పుడు కూడా క్రిస్పీ రావాలనే దానికి కొంచెం వాడతారు కదా. మేము అట్లా ఒక 5 కేజీ ఉంటే 5 కేజీ 10 కేజీ ఉంటే ఒక పావు కేజీ అంతా వాడతాం. అది మేము వాడేది. ఇక ఇవి జొన్న రొట్టెలు. ఇలాగ మేము ప్యూర్గా జనానికి ఇవ్వాలనుకున్నాము. మా